అది సరైన ప్లేస్ ఇవ్వాలి. బీజేపీ వాళ్ళు చెప్పి నన్ను వస్తారా సరే, ఏదైనా ఒక వారం 4 రోజుల తర్వాత రండి. అరే 4 రోజులు పోయినాక హలో ఈ ఎలక్షన్ అయిపోయినాక రిజల్ట్ వచ్చినాక రండి. నేను పొన్నం ప్రభాకర్ తో 3 సంవత్సరాల కాలం గడిపింది సార్. మా ఆటో డ్రైవర్ల బతుకులు అంతా ఆగం అయిపోయినాయి. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? పెద్ద మనుషులు మీ దగ్గర మీరు వచ్చారని మేము వచ్చినాం. మా పరిస్థితి మీరు వచ్చారు సార్, మీరు వచ్చిరని మేము వచ్చినాం సార్. వచ్చినప్పుడు మేము మీకు చెప్తున్నాము. మరి మీరు కూడా దృష్టి పెట్టాలి కదా సార్, మీరు కూడా దృష్టి తీసుకోవాలి. మా పిల్లలు 100 రూపాయల ఆటో, ఇలా 400 రూపాయల ఆటో కిరాయి సార్. మా పరిస్థితి ఏం చెప్పు నిజంగా చెప్తున్నాం సార్. రోడ్డు మేము ఇంటికి ఏడ్చుకుంటా పోతున్నాం. మా కళ్ళల్లో దుఃఖం పడతాను. మీరైతే మంచిగా ఏసీలలో మంచిగా కూడా హ్యాపీగా ఉన్నారు మీరు సార్. అదిగా సార్ మంచిగా మాట్లాడుతున్నా. అట్లా పట్టుకోండి సార్. సార్ మీరు అట్లా పట్టుకోండి సార్. లైసెన్స్ లేకుండా ఊడబీకండి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చేయండి సార్. అదిగా సార్ మా పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి. మీరు మంచిగా సార్, మీరు మంచిగా మాట్లాడతారు కాబట్టి మేము అడుగుతున్నాం సార్. నేను అడుగుతున్నా కదా సార్, ఇప్పుడు మీటింగ్ అయిపోయినాక అడుగుతున్నా కదా సార్ మా పరిస్థితి సార్. మమ్మల్ని చూడాలి సార్, మా ఆటో యూనియన్ వాళ్ళకు మీరు ఆలోచించాలి సార్. మాది ఎంత ఇబ్బంది అవుతుంది సార్. మోటార్లు ఎక్కుతుండొచ్చు, నాకు తెలుసు. ఆటోల సంగతి తెలుసు, ఆటోలో ప్రాబ్లం తెలుసు. దానికి ఎట్లనైనా ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసింది సార్. 3 సంవత్సరాల కాలం గడిపింది కదా సార్. 3 years అయిపోయినాయి. రేవంత్ రెడ్డి పరిపాలన మాకేం నచ్చింది చెప్పండి? మాకైతే రేవంత్ రెడ్డి పరిపాలన మాకేం అదిగా సార్. అదిగా సార్ మీరు అసలు కాడికి వచ్చాక గమ్మున వెళ్ళిపోతున్నారు, మాట్లాడతలేరు కదా సార్. మరి రేవంత్ రెడ్డి పరిపాలన మాకు ఎంత ఇబ్బంది సార్, మాకు ఎంత అవుతుంది? మరి ఇబ్బంది అవుతుంది సార్ మాకు కూడా. ఎందుకు సెపరేట్ పెట్టుకొని రావాలి. ఎందుకు సపరేట్ పెట్టుకున్నారు సార్? అందరితో పాటు మేము కూడా వస్తాం కదా సార్. పట్టించుకోండి సార్. సార్తో మాట్లాడి పొన్న ప్రభాకర్ తో మాట్లాడండి, చెప్పండి సార్. మాట్లాడండి సార్, మాకు న్యాయం చేయండి. ఇంకొక 2 సంవత్సరాలు అయితే కాలం గర్భం అవుతుంది. థ్యాంక్ యూ సార్. మాకు చాలా ఇబ్బంది సార్. మా ఆటో యూనియన్ వాళ్ళకు ఆటో యూనియన్ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఒకరోజు ఆటో 100 రూపాయల కిరాయి, ఈరోజు 9 లక్షల కుటుంబాలతోటి మేము రోడ్డు మీద పడిపోయినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వము అని అనుకుంటే కాంగ్రెస్ ఏదో మెయిల్ చేస్తారంటే కాంగ్రెస్ కూడా మాకు పూర్తిగా మమ్మల్ని అట్టడుగు రోడ్డు మీదకి పడేసింది. ఫ్యామిలీలో మేము రోడ్ల మీద పడిపోయినాం. మా బ్రతుకులు చూస్తే ఆగం అయిపోయినాయి. రోజు కనీసానికి మినిమం చూస్తే 200-300 రూపాయలు కూడా ఇంటికి తీసుకుపోతలేము. ఒకసారి ఆటో కిరాయి 100 రూపాయలు, ఈరోజు 400 రూపాయలు కిరాయి పెరిగింది. ఏం చేయాలి? ఎట్లా బతకాలి? ఎట్లా పిల్లలని స్కూల్ తీసుకుపోవాలి? మా ఆటో అనగానే ఒక యాప్ వచ్చింది. మరి వేరే ఎన్నో ఉన్నాయి. మరి హాస్పిటల్ ఉంది, విద్య ఉంది, వైద్యం ఉంది. మరి దానికి అట్లా ఏం లేదు. వాళ్ళ ఇష్టం, రాజ్యం వాళ్ళ ఇష్టం అన్నట్టు ఎట్లా పడితే అట్లా తీసుకుంటున్నారు డబ్బులు. మా ఆటో కాడికి వచ్చాక ఆటో ఇంత ఉంటే అంతకంత ఎక్కువ అంటారు. మరి ఏం చేయాలి? మా పరిస్థితి ఏం చెప్పు? ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము సంతోషపడితే మా పరిస్థితి ఏమైనా తీసుకుపోయి 4 కేసు పారేసారు. కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పాడైపోయినాయి. రోజు సాయంత్రం ఒక 500 తీసుకుపోవాలంటే కూడా 500 పైసలు. ఏది చూసినా బాబు ఆటో వద్దు. ఈ ఫ్రీ బస్సు పెట్టి కూడా మాకు ఏ లాభం లేదు. ఆ ఫ్రీ బస్సు పెట్టిండు ఆయన, లబ్ధి కొరకే ఫ్రీ బస్సు పెట్టిండు, కానీ మా కొరకే ఆ ఫ్రీ బస్సు విషయంలో మాకు మొత్తము జీరో. అంటే తెలంగాణ ప్రాంతాల్లో, ఈ రాష్ట్రంలో 0 బస్సు వల్ల 80% మేము మొత్తమే అట్టడిగిపోయినాం. మా పరిస్థితి, ఆటో డ్రైవర్ల పరిస్థితులు. కనీసానికైనా మరి ఇక్కడ ఈ ప్రభుత్వము పొన్న ప్రభాకర్ కూడా కనీసానికి ఆలోచించి మరి మాకు ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి వెంటనే ఈ చర్యకు మరి చేయాలని ముగిస్తున్నాను.